హలో ఫ్రెండ్స్, హాయ్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నేనైతే 7 వారాల వ్రతం మూడో పూజ పూర్తయింది. నేను పూజ చేసేటప్పుడు వీడియో తీయడం వీలు కాలేదండి. నేను నెక్స్ట్ టైం ఈ 7 వారాలతో ఒక్క వారమైనా సరే నేను పూర్తి వీడియో తీసి మీకు పెడతాను. ఈ వీడియో ఎలా అనిపించిందో చూసి కామెంట్ పెట్టండి ఒకసారి ఫ్రెండ్స్. చూడండి, ఈ పూజలో ఏవైనా తప్పులు చేసుంటే కామెంట్ పెట్టండి. ఇది చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా చేశాను. నేనైతే నాకు తెలిసినట్టుగా నేను మా ఫ్రెండ్స్కి తెలుసుకొని యూట్యూబ్లో చూసి మరీ చేశాననమాట పూజ. ఎలా అనిపించిందో కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇలా ఇంట్లో పూజ చేయాలంటే మార్నింగ్ చేయాలంటే పిల్లలకి క్యారేజ్లు అవన్నీ ఉంటాయి కదా. కాబట్టి నేనైతే 3 o'clock మార్నింగ్ లేసానండి. లెగిసి నేను 6కి అయితే మొత్తం పూజ మొత్తం కంప్లీట్ చేసి 6 తర్వాత నేనైతే పిల్లలకి బాక్స్ రెడీ చేసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేనైతే చేశాను పూజ. ఈ పూజ చేస్తే చాలా ఫలితాలు వస్తాయని అన్నారు. నేనైతే ఇలా మొక్కుకున్నాను, అలా తీరిపోయిందనమాట. అందుకని నాకైతే వెంటనే ఇంకా నిద్రతో పనే లేదు, 3కి లేచి చేయాలనిపించిందనమాట. ఇలా కోరుకుంటే వెంటనే నెరవేర్చాడు నా ఏడుకొండల వాడు. నిజంగా అసలు ఇంత ఇంపార్టెంట్గా ఈ పూజలు ఎందుకు చేస్తారో నాకు ఇప్పుడు అర్థమైందనమాట. కోరిన కోరికలు వెంటనే తీర్చేవాడు ఏడుకొండల వాడు. నిజంగా చెప్పాలంటే నేనైతే చూశారు కదండి వీడియో. నేనైతే ముందుగా తీసుకోవడానికి ట్రై చేయలేదండి. ఒక్కొక్కటి రెడీ చేసేటప్పుడు వీడియో తీయడం సాధ్యం కాలేదు. ఎందుకంటే నేను రెడీ చేసి అవన్నీ మార్నింగ్ చేయాలనుకుంటే వీడియో తీయడానికి టైం ఉండదు కదండి. చూసారు కదండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో అయితే పెట్టండి. నేనైతే ఇంకా చాలామంది అనుకుంటారు ఏమంటే, పూజ చేశాక వెంకటరమణమూర్తి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటారండి. నేనైతే మా హస్బెండ్ని అయితే అడిగాను. సరే వెళ్దాం రెడీ అవ్వని చెప్పారు. పూజ చేశాక పిల్లలకి క్యారీస్ కట్టాక మేమైతే పూజ అయిపోయింది ఫ్రెండ్స్. పూజ అయిపోయాక ఇంకా మందిరికైతే మేమైతే గుడికైతే ఇంక ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్లో మాకు వెంకటరమణమూర్తి గుడి అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడికైతే మేము వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. పిల్లలకి క్యారీస్ పెట్టాక మేమైతే చూశారు కదా, ఇగోండి మీకోసం అయితే శనివారం అందరూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వీలు కాదు కదా. మీకోసం అయితే మేము లైవ్ జస్ట్ 1 అవర్ ముందు తీసుకున్న వీడియో అనమాట ఇది. చూడండి, వెంకటరమణమూర్తి పూర్తిగా మీకు కన్నుల పండుగగా ఉంటుంది చూడండి. మీకోసం అయితే పంతులు అయితే మాకు ఆపండి అమ్మ వీడియో అని చెప్పినా సరే యూట్యూబ్లో పెడదామని చెప్పేసి తీసామన్నమాట. సరే గుడి నుంచి వచ్చేటప్పుడు మా హస్బెండ్ నేను తీసామన్నమాట. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో, మీకు మా పూజ మా వీడియో పూజలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఏవైనా తప్పులున్నా మాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.